మిలియన్ సబ్స్క్రైబర్స్, ప్రతిరోజు 1.5 పైగా వ్యూస్ తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ ను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నంబర్. వెల్కమ్ టు ఆదాన్. నేను హరిత. అల్లు అర్జున్, రేవంత్ రెడ్డి ఇప్పుడు తప్పెవరిది అన్నది ఒక్కసారి మనం మనసుతో ఆలోచిస్తే అర్థమవుతుంది. అంటే ఇక్కడ సినిమా మీద ప్రేమ ఒకళ్ళది, ప్రజల మీద బాధ్యత ఒకళ్ళది. సో ఇక్కడ ఎవరిని తప్పు పట్టలేం. కానీ ఒక్కసారి వాళ్ళ మాటలు వింటే మనకు అర్థమవుతుంది అసలు థియేటర్ యాజమాన్యానిదా, పోలీసులదా, ఫ్యాన్స్దా, వీళ్ళెవరి గురించి ఎవరు మాట్లాడట్లేదు. కానీ ఇక్కడ తప్పంతా అల్లు అర్జున్ మీద వేసేస్తున్నారు, లేదంటే రేవంత్ రెడ్డి గారి మీద వేసేస్తున్నారు. ఇక్కడ ప్రత్యక్షంగా ఎవరు బాధ్యులు కాదు ఆ జరిగిన దానికి. అన్ఎక్స్పెక్టెడ్గా అది జరిగింది. అలా అయితే మరి ఆ టైంలో అంతమంది జనాల్లో సినిమాకి వెళ్ళిన ఆ ఫ్యామిలీది కూడా అవ్వచ్చు కదా. కానీ ఇక్కడ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. అయితే అల్లు అర్జున్ని టార్గెట్ చేసేస్తున్నారు, లేదంటే రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. ఇక్కడ రకరకాల కోణాలు, రకరకాల వ్యాఖ్యలు వినపడతా ఉన్నాయి. నిన్న అక్బరుద్దీన్ ఓవైసీ గారు ఏం మాట్లాడారు, ఎంఐఎంకి సంబంధించిన ఆయన, ఆ డిఎస్పీనో ఎవరో వెళ్ళి అల్లు అర్జున్కి చెప్తానంట, అల్లు అర్జున్ అన్నారంట ఒకళ్ళు పోయారా, అయితే సినిమా హిట్ అని చెప్పి మాట్లాడారంట. కానీ అక్కడ విజువల్స్ చూస్తే కనుక ఏ ఒక్క పోలీసు కూడా దగ్గరికి వెళ్ళి అల్లు అర్జున్ గారితో మాట్లాడే సిచ్యువేషన్ ఉన్నట్టు కూడా మనకు కనపడట్లేదు. మరి ఎవరిని నమ్మాలి? ఇక్కడ చెప్తుంటే మరి అల్లు అర్జున్ గారు చెప్తుంటే అల్లు అర్జున్ గారు వాళ్ళు వెంటనే చెప్పగానే మా మేనేజర్ వచ్చి ఇక్కడంతా క్రౌడ్ ఎక్కువైపోయారు, మీరు ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు, ఇలా క్రౌడ్ అంతా కూడా మీదకు వచ్చేస్తున్నారు అని చెప్తుంటే నేను వెళ్ళిపోయానని చెప్తున్నారు. కానీ అక్కడ 2 గంటల సినిమా క్లైమాక్స్ సినిమా చూస్తున్నట్టు అల్లు అర్జున్ గారి విజువల్స్ కనిపిస్తున్నాయి మనకి. సో ఇక్కడ ఎవరిని బాధ్యులు చేయాలన్నది మీరే నిర్ణయించండి. నేను ఇక్కడ కొన్ని ప్రూఫ్స్ అయితే మీకు చూపిస్తాను. ఇప్పుడు ఒకసారి రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఆఫ్కోర్స్ అందరూ చూసే ఉంటారు ఈ టైంకే. కానీ రేవంత్ రెడ్డి గారు ఒక మానవతా కోణంలో ఒక సీఎంగా, బాధ్యత కలిగిన సీఎం, ప్రజల పట్ల బాధ్యత చూపించాలి కాబట్టి, ఒక ప్రాణం పోయింది కాబట్టి, ఒక ప్రాణం చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంది కాబట్టి ఆయన మాట్లాడుతున్నారు. ఒకసారి ఆయన ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. ఏంది ఆ సినిమాకు స్పెషల్ రిలాక్సేషన్స్ ఇచ్చి ఇవాళ సినిమా ఏదైతే వ్యాపారం చేసిందో సినీ పరిశ్రమను ప్రోత్సహించాలని మొదటి వారం అత్యధికంగా సినిమా ధరలతో టికెట్లు అమ్ముకోవడానికి, స్పెషల్ షోలు వేసుకోవడానికి, బెనిఫిట్ షోలు వేసుకోవడానికి ప్రత్యేకమైన అనుమతులు ఇచ్చింది నా ప్రభుత్వమే కదా, మా ప్రభుత్వమే అధ్యక్ష. సినీ పరిశ్రమను ప్రోత్సహించాలనే మా విధానం. ప్రోత్సహించే క్రమంలో తెలంగాణ ప్రజల ప్రాణాలను తీసుకోమనే, ప్రాణాలు తీసుకుంటే కూడా వాళ్ళని ఏమనొద్దానంటే మీరు లా చేయండి అధ్యక్ష. మరి స్టేట్కు లా అథారిటీ ఉందో లేదో నాకు తెలియదు. కానీ స్టార్, ఫిలిం స్టార్, సూపర్ స్టార్స్ ఆర్ పొలిటికల్ స్టార్స్ ఈజ్ హ్యావింగ్ సమ్ స్పెషల్ ప్రివిలేజ్. ఇఫ్ దే మర్డర్డ్ ఎనీవన్ ఆల్సో we need not to prosecute or otherwise we need not to book any case against these personalities అని మనం మీరు చట్టం చేస్తా అంటే సినీ ప్రముఖులకు కానీ, రాజకీయ ప్రముఖులకు కానీ, స్టార్లు అని ఫీల్ అయ్యే వాళ్ళ పట్ల ప్రత్యేకమైన చట్టం ఉంటుంది. వాళ్ళ మీద కేసులు పెట్టొద్దని మీరు ఏమైనా చట్టం చేస్తే ఆ చట్టం అమలు చేస్తాం అధ్యక్ష. ఈ రోజున్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన చట్టం ప్రకారము దీనికి కారణమైన వాళ్ళను, ప్రత్యక్షంగా పరోక్షంగా కారణమైన వాళ్ళందరి మీద కేసులు కట్టి పోలీసులు విచారణ చేయాల్సిందే, బాధితులను శిక్షించాల్సిందే అధ్యక్ష. అసలు అసెంబ్లీలో నిన్న అల్లు అర్జున్ గారి మీద అక్బరుద్దీన్ ఓవైసీ, ఎంఐఎం పార్టీకి చెందిన అక్బరుద్దీన్ ఓవైసీ ఏమన్నారో ఒకసారి చూద్దాం మనం. क्योंकि मैं अहमियत देना नहीं चाहता, लेकिन सर मेरे इंफॉर्मेशन के हिसाब से वो फिल्म स्टार गए थिएटर को पिक्चर देखने के लिए, बैठे हुए थे, गड़बड़ हुई, उसके बाद पुलिस वाले आकर बोले कि भगदड़ हो गई, स्टैम्पेड हो गया, 2 बच्चे गिर गए हैं, एक लेडी मर गई है. तो उसके बाद में वो फिल्म स्टार पलट के ऐसा मुस्कुराते हैं और बोलते हैं अब तो पिक्चर हिट होने वाली है. సో చూసారు కదా, ఈ వ్యాఖ్యల్లో నిజం లేదు అని చెప్పి అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్ పెట్టి నా మీద క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు, ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ఆయన బాధను వ్యక్తం చేయడం జరిగింది. పర్టికులర్గా ఒక మనిషిని టార్గెట్ చేసి, కార్నర్ చేసి ఎందుకంటే అలాగా ఏం చేస్తున్నాం అసలు మనం? అందరూ కూడా ఇదే పందాలో అల్లు అర్జున్ ఇలా అంట, అల్లు అర్జున్ ఇలా అంట, అసలు కామెంట్లు కూడా విపరీతంగా పెడుతున్నారు. సో ఇది ఒక చోట అయితే ఆగాలి, పర్టికులర్గా ఒకళ్ళని అనాల్సిన సిచ్యువేషన్ ఇది కాదు అని చెప్పి అందరూ ఆలోచించాల్సిన విషయం ఈరోజు. అయితే దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి గారు తనంతట తానే సినిమా ప్రమోషన్స్ కోసం, సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటూ ప్రైజెస్ హైక్ చేసింది ఎవరు? తెలంగాణ ప్రభుత్వం కాదా?
ప్రైజెస్ హైక్ చేసింది తెలంగాణ ప్రభుత్వమే. ఈ ప్రీమియర్ షోలకి ప్రచారాలకి వీళ్ళు క్యాంపెయిన్ చేసుకోవడానికి అంటే వీళ్ళు ప్రమోషన్స్కి పర్మిషన్స్ ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం కదా. ఒక్కసారి ఆలోచించండి. ఇవాళ ఏదో జరిగిపోయిన తర్వాత అందరూ మూకుమ్మడిగా ఒక వ్యక్తిని టార్గెట్ చేయడం, మూకుమ్మడిగా ఒకరిని అనేయడం ఎంతవరకు కరెక్ట్ అండి? కరెక్ట్ కాదు కదా. అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు సినిమా ఇండస్ట్రీని దృష్టిలో పెట్టుకొని సినిమా ఇండస్ట్రీ బాగుండాలని చెప్పి పర్మిషన్లు ఇచ్చింది ఆయనే, ఇవాళ మాట్లాడుతుంది కూడా ఆయనే. సో ఇప్పుడు ఆ పర్మిషన్లు క్యాన్సిల్ చేస్తున్నాను, నో ప్రీమియర్ షోస్, నో బెనిఫిట్ షోస్ అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అనడం వెనకాల కూడా అర్థం ఉంది. అర్థం లేకుండా ఆయన మాట్లాడట్లేదు. ఎందుకంటే అక్కడ ఒక ప్రాణం పోయింది కాబట్టి, ఒక తల్లిని పోగొట్టుకున్నారు ఆ పిల్లలిద్దరూ. అలాగే ఒకళ్ళు ఆల్రెడీ వెంటిలేటర్ మీద ఉన్న సందర్భంలో ఆయన వ్యాఖ్యలు చేయడం కూడా మనం తప్పుపట్టలేం. ఆయన మానవతా కోణంలో ఆలోచిస్తున్నారు, ప్రజల తరపు నుంచి ఆలోచిస్తున్నారు కాబట్టి, ఒక ప్రాణం పోయింది కాబట్టి ఆయన మాట్లాడడానికి అర్థం ఉంది. సో ఆయన్ని మనం కంప్లీట్గా తప్పని మనం అనలేం. ఒకవైపు అల్లు అర్జున్ గారి వైపు నుంచి చూస్తే, అల్లు అర్జున్ గారు ఒక హీరోగా, సినిమా ప్రేమికుడిగా 100 కోట్ల పెట్టుబడి ఆయన మీద పెడుతున్నారు ప్రొడ్యూసర్స్. పెట్టినప్పుడు సినిమా పట్ల బాధ్యతని చూపించాలి. అలాగే ఆయన నేషనల్ అవార్డు విన్నర్, ఆయన నేషనల్ అవార్డు తీసుకున్న ఒక వ్యక్తిగా ఆయన సినిమా పట్ల చూపించే బాధ్యతని తప్పుపట్టలేము ఇక్కడ. ఎందుకనంటే నేషనల్ అవార్డు తీసుకున్న వ్యక్తిగా తన మీద ఎక్స్పెక్టేషన్స్ కూడా ప్రేక్షకులకి హై రేంజ్లోకి వెళ్ళిపోతాయి. ఇక్కడ జరిగిన క్యాంపెయిన్స్ కూడా మనం చూసినట్టయితే కనుక పాన్ ఇండియా లెవెల్లో సినిమాని ప్రమోషన్స్ తీసుకెళ్లారు, పాన్ ఇండియా లెవెల్లో సినిమాని రిలీజ్ చేశారు. దాని మీద వందల మంది, వేల మంది సినిమా కార్మికులు ఆధారపడి ఉన్నారు. సో ఒకవేళ కనుక ఈ సినిమా ఫ్లాప్ అయితే అన్న టెన్షన్ ఒక హీరోగా తనకు కూడా ఉంటుంది. అసలు ఇది ఎలా ఉంది, ఎలా వచ్చింది అవుట్పుట్ అని చూసుకోవడంలో అల్లు అర్జున్ గారు తప్పులేదు. అల్లు అర్జున్ గారు ఆ సినిమా ప్రేక్షకులతో కలిసి అసలు స్పందనని, రియల్గా రియాక్షన్ ఎలా ఉంది, ప్రజల్లోంచి ఎలాంటి స్పందన వస్తుంది, ప్రేక్షకులను నేను మెప్పించగలిగానా లేదా అన్న ఆలోచన ఒక బాధ్యతాయుతమైన హీరోగా తన మీద కూడా ఉంటుంది. ఎందుకంటే 100 కోట్ల పెట్టుబడి పెట్టి నిర్మించారు కాబట్టి. 3 సంవత్సరాల కాలం అతను అన్ని ఫుల్ ఫ్లెజ్డ్గా దానికి ప్రాణం పెట్టి జీవం పోసాడు కాబట్టి ఆ క్యారెక్టర్స్కి. సో ఇప్పుడు అల్లు అర్జున్ గారి వైపు నుంచి చూస్తే ఆయన వెళ్ళి సినిమా చూడాలనుకోవడంలో తప్పులేదు, ఇటు పర్మిషన్లు ఇచ్చిన రేవంత్ రెడ్డి గారిది తప్పులేదు. అయితే ఇక్కడ ఎక్కడ స్టార్ట్ అయింది అంటే మొత్తం కూడా ఈ సంధ్య థియేటర్ యాజమాన్యం దగ్గరే ఈ రప్చర్ అంతా స్టార్ట్ అయిందండి. అసలు ఒక నేషనల్ స్టార్కి మనం ప్రొటెక్షన్ ఇవ్వగలుగుతామా? మనం ఆయన వస్తే ఈ క్రౌడ్ని మనం తట్టుకోగలుగుతామా? ఒక ఎంట్రీ, ఒక ఎగ్జిట్ ఉన్న ఎప్పుడో పాత థియేటర్కి మనం అసలు ఆయనకి కావాల్సిన అక్కడ సెక్యూరిటీస్ మనం ప్రొవైడ్ చేయగలుగుతామా? ఆయన వస్తే క్రౌడ్ని మనం కంట్రోల్ చేయగలుగుతామా? క్రౌడ్ మేనేజ్మెంట్ చేయగలుగుతామా అని ఆలోచించింది సంధ్య థియేటర్ని మనం నిందించాలా? ఇక్కడ హీరో కనపడగానే అసలు పక్కన ప్రాణం పోతున్నా పట్టించుకోకుండా పరిగెట్టిన ఫ్యాన్స్ని అనాలా ఇక్కడ? సో ఇక్కడ ప్రతి ఒక్క స్థానంలో ఇక్కడ పక్కన ఒక వ్యక్తి పడిపోయి ఊపిరాడక చనిపోతుంటే హీరోని చూడాలని పరుగులు పెట్టిన ఫ్యాన్స్ని అనాలా? సో ఇక్కడ మనం నిందించాల్సింది ఎవరిది అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించుకోవాలి ఈరోజు. కానీ ఎందుకని ప్రశ్నించుకోవట్లేదు? మనం ఎవరినో ఒక్కళ్ళనే ఎందుకు బ్లేమ్ చేస్తున్నాం? ఇక్కడ ప్రతి స్టేజ్లో ప్రతి ఒక్కళ్ళదే తప్పు కనిపిస్తూ ఉంది. ఇప్పుడు పక్కన ప్రాణం పోతుంది, ఒక మనిషి కింద పడిపోయినప్పుడు మనిషిని తీస్తామా? ముందు అక్కడెక్కడో ఉన్న వ్యక్తి కోసం పరిగెడతామా? ఫ్యాన్స్కి ఉందా మానవత్వం? మరి ఇప్పుడు ఈ ఫ్యాన్స్ వల్ల కదా ఆ హీరోకి వచ్చిన అభిమాన హీరో చిక్కుల్లో పడ్డాడు ఇవాళ. సో మరి ఎవరిని అనాలి? పోలీసు యంత్రాంగం సంధ్య థియేటర్కి మేము ప్రొవైడ్ చేయలేమని చెప్పి చెప్పింది అని చెప్పి వాళ్ళు అంటున్నారు, చెప్పలేదని చెప్పి సినిమా యాజమాన్యం వాళ్ళు అంటున్నారు, సినిమా మేకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంటున్నారు. సో మరి నిజాలు కోర్టులో తేలాల్సి ఉంది. నెక్స్ట్ పోలీస్ యాజమాన్యం కూడా ఇక్కడ చనిపోయిన బాబుని కాపాడడానికి ఎంతగానో ప్రయత్నించారు. ఆ లాయర్ నిరంజన్ రెడ్డి గారు ఎవరైతే అల్లు అర్జున్ లాయర్ ఉన్నారో ఆయన చెప్తున్న దాని ప్రకారం పోలీసులు కూడా అల్లు అర్జున్ని చూడడానికి పరుగులు పెట్టారే తప్ప ఇక్కడ క్రౌడ్ని కంట్రోల్ చేయడానికి అక్కడ ఎఫర్ట్స్ చూపించలేదని చెప్పి మనకు ఆ విజువల్స్లో చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. సో మరి ఇక్కడ ప్రతి స్టెప్లో ప్రతి ఒక్కరి దగ్గర తప్పు కనపడుతుంది. పోలీసులు కూడా అక్కడ సరైన సెక్యూరిటీని ప్రొవైడ్ చేయలేకపోయారు. అయితే ఇంకా అల్లు అర్జున్ గారి విషయానికి వస్తే అల్లు అర్జున్ గారు ఇక్కడ 100 కోట్ల పెట్టుబడి పెట్టిన ప్రొడ్యూసర్స్ని మైండ్లో పెట్టుకొని ఆలోచించాలా, ఆ డైరెక్టర్ని మైండ్లో పెట్టుకొని ఆలోచించాలా? 100 మంది కార్మికులు ఇంత కష్టపడి ఆ సినిమాని తెరకెక్కించారు, మరి దాన్ని ఎలాగైనా సక్సెస్ చేయాలి, సక్సెస్లోకి లాక్కు రావాలి అని చెప్పి ఆయన ప్రమోషన్స్లో భాగంగా వివిధ రాష్ట్రాలు కూడా తిరుగుతూ వచ్చారు. మరి
అయితే మరి ఆయనకుండే ప్రెషర్ ఆయనకు ఉంటుంది. సో ఆయన కూడా సినిమా పట్ల నెక్స్ట్ నేను ఇంకేం చేయాలి, ఇంకా ప్రేక్షకుడికి నేను ఏం అందించాలి అన్న ఆతృతతో ఆ సినిమా చూడడానికి వచ్చిన ఆయన్ని నిందించాలా? సరే, ఆయన సరైన ప్రికాషన్స్ తీసుకోలేదు, సరిగ్గా హ్యాండిల్ చేయలేదు, సరిగ్గా ఆయనది తప్పు పడుతున్నాం, ఆయన్ని జైల్లో పెట్టారు, మొన్న ఆయన అరెస్ట్ చేశారు. అయితే ఇక్కడ ఆయన తప్పు ఎంతవరకు ఉంది? 50-60 మంది బౌన్సర్స్ని ఆయన పర్సనల్ సెక్యూరిటీగా తెచ్చుకున్నారు. 50-60 మంది బౌన్సర్స్ని తెచ్చుకోవడం మాటలా తెచ్చుకున్నారు, ఆయన ప్రొటెక్షన్లో ఆయన ఉండడానికి, ఆయన ప్రైవేట్గా పెట్టుకొని. మరి అంతకన్నా ఇంకా ఏం చేస్తారు? అసలు అల్లు అర్జున్ ఏం చేసి ఉండాల్సింది? పోనీ మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇప్పుడు ఒక విషయం జరిగిపోయిన తర్వాత మాట్లాడడం కాదు, అల్లు అర్జున్ ఇక్కడ ఏం చేసి ఉండాల్సింది? రేవంత్ రెడ్డి గారు ప్రైజెస్ హైక్ చేయకుండా ఉండాల్సిందా? మరి రేవంత్ రెడ్డి గారు దీనికి అనుమతి ఇవ్వకుండా ఉండాల్సిందా? పోలీసులు అక్కడ అల్లు అర్జున్ని వెంటనే అక్కడ ఆపేసి వెనక్కి పంపించేయాల్సిందా? అసలు ఏం చేసి ఉంటే ఇవాళ పరిస్థితి ఇంతవరకు వచ్చి ఉండేది కాదు. ఒకసారి మీరే ఆలోచించండి. లేకపోతే ఆ ఫ్యామిలీ అసలు సినిమాకి రాకుండా ఉంటే బాగుండేదా? వాళ్ళ అభిమానాన్ని చంపేసుకొని వాళ్ళు సినిమాకి రాకుండా ఉంటే ఫస్ట్ రోజు కాకపోతే తర్వాత అయినా చూడొచ్చు కదా. ఎప్పుడు చూసినా 10 రోజుల తర్వాత చూసినా అదే సినిమా, 20 రోజుల తర్వాత చూసినా అదే సినిమా, సంవత్సరం తర్వాత చూసినా అదే సినిమా కదా. మరి ఆ రోజే ఎందుకు వచ్చారు? మరి ఆ రోజే వచ్చి నా కుటుంబానికి తప్ప, ప్రొటెక్షన్ ఇవ్వలేని పోలీసులది తప్ప, సరైన భద్రతా ఏర్పాట్లు చేయలేని యాజమాన్యాన్ని తప్ప, సినిమా ప్రమోషన్స్ని దృష్టిలో పెట్టుకొని సినిమా హిట్ అవ్వాలి, కొన్ని వేల మంది బతకాలి, సినిమా ఇండస్ట్రీని ఇంకా పై రేంజ్కి తీసుకెళ్లాలని చేసిన హీరోది తప్ప, మరి పర్మిషన్లు ఇచ్చిన రేవంత్ రెడ్డి గారిది తప్ప, వ్యవస్థలు సరిగ్గా పనిచేయనప్పుడు యాక్షన్ తీసుకుని రేవంత్ రెడ్డి గారిది తప్ప, ఇవాళ ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. కామెంట్స్ రూపంలో ఫ్యాన్స్ మాట్లాడుతూనే ఉన్నారు, ఇలా చేశాడు, అలా చేశాడు, అలా చేశాడు, ఇలా చేశాడు. రేవంత్ రెడ్డి గారి పేరు మర్చిపోయినందుకు చేశాడని చెప్పి ప్రతిపక్షాలు ఒక పక్క నుంచి వాదన వినిపిస్తున్నాయి. పేరు మర్చిపోయాడని చెప్పి అసలు అంత ఖాళీ ఉంటుందా రేవంత్ రెడ్డి గారికి? పేరు గుర్తుంచుకున్నాడా, పేరు మర్చిపోయాడా అని చూసుకునేంత ఖాళీ ఉంటుందా? ఒక 4 పనులు చేస్తే మనమే సాయంత్రానికి అమ్మయ్య అని రిలాక్స్డ్గా ఉంటాం, ఏం పట్టించుకోకుండా. అలాంటిది ఆయన మళ్ళీ పర్టికులర్గా దీని గురించి పట్టించుకుంటారా? ఏం ఆలోచిస్తున్నారండి? అసలు ఎటుపోతున్నామండి మనం? ఒక్కసారి మీరే ఆలోచించండి. అసలు ఇక్కడ తప్పు ఎవరిది, ఎవరు బాధ్యులు దీనికి? చాలా చోట్ల చాలా మంది చనిపోతున్నారు. ఏమో జరిగింది అన్ఎక్స్పెక్టెడ్గా. ఇప్పుడు 20 ఏళ్ల నుంచి ఆయన అదే సినిమా థియేటర్కి వస్తున్నారంట. ఎప్పుడు జరగంది ఇప్పుడు జరుగుతుందని చెప్పి ఆయన ఏమైనా కలగంటారా? కలగంటారు కదా. ఇలాంటి ఒక వివాదం జరుగుతుంది ఈ సినిమా వల్ల, దీన్ని ఎలాగైనా ఆపేయాలని చెప్పి మరి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ఆపేయచ్చు కదా. ఆపలేదే. ఎవరు చెప్పగలరు ఎప్పుడు ఏం జరుగుతుందో? మరి ఈ కుటుంబం అయినా ఆగిపోవాల్సింది కదా, అక్కడికి వెళ్తే చచ్చిపోతామని. ఆగిపోలేదే. మరి సంధ్య థియేటర్ యాజమాన్యం కూడా వీళ్ళందరూ వస్తే ఇక్కడ ఇలాంటి జరిగిద్ది, మా థియేటర్ని సీజ్ చేసేస్తారు కదా అని చెప్పి మరి వాళ్ళు కూడా ఆపేయాల్సింది కదా, అల్లు అర్జున్ గారు రాకుండా. ఆపలేదే. మరి పోలీస్ శాఖ కూడా వాళ్ళకి చెప్పుండాల్సింది కదా, ఇలాంటిది ఒక సిచ్యువేషన్ జరుగుతుంది, మనందరూ అక్కడికి వెళ్ళిపోయి మంచి మిలిటరీ ప్రొటెక్షన్ ఇచ్చేద్దాం అని చెప్పి పోలీస్ శాఖ ఎవరికి కలగంటారు? ఇలాంటి ఒక సిచ్యువేషన్ అక్కడ ఎదురవుతుందని ఎవరికి తెలుస్తుంది? ఇప్పుడు ఎవరిని బాధ్యతలు చేస్తారు? ఇక్కడ తప్పు ఎవరిదో మీరే నిర్ణయించండి. నాకన్నా మీకే ఎక్కువ తెలుసు. థ్యాంక్ యూ.